టెక్నికల్ ప్రాబ్లం మనం సంధ్యారెడ్డి గారు సంధ్యారెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతం మనం ఒకసారి ఎందుకంటే సంధ్యారెడ్డి గారు ఇది మా డిబేట్ నుంచి వెళ్ళి కొంచెం టెక్నికల్ ఫాల్ట్గా ఏదో బయటికి వెళ్ళినట్టు కనబడుతుంది. ఇప్పుడు ఒకసారి మనం కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. కోటేశ్వరరావు గారు ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే చెప్పిండో అంటే ఇప్పుడు మనకు సంబంధించింది ఒక విషయం మాత్రం చాలా ఖచ్చితంగా మనం చెప్పుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఏంటంటే నిన్న కనిమొళి మాట్లాడుతూ ఇది కేవలం బీహార్కు సంబంధించిన బడ్జెట్ మాత్రమే, అందులో మా దక్షిణాదికి సంబంధించిన తమిళనాడుకు సంబంధించిన మేము ఇక్కడ ప్రాతినిధ్యం ఏం వహిస్తున్నామో మాకు తెలియదు కాబట్టి వీళ్ళదే పార్లమెంట్ కాబట్టి నేను ఇక్కడ మాట్లాడే అవసరం కూడా అది, ఇది పార్లమెంట్ కేవలం బీహార్ అండ్ వాళ్ళకే సంబంధించిన చెప్పారు ఈ విషయంపై. ఇంకొకటి ఏంటంటే మనకు ఒక విషయం చాలా క్లియర్గా ఇప్పుడు ఏదైతే దక్షిణాది ప్రాంతాలకు సంబంధించిన ఒక గొంతుగా ఒక బయట వెళ్తే ప్రతి ఒక్కరు కనుక తన సమస్యల గురించి తనకు సంబంధించిన రావాల్సిన బడ్జెట్కు ఎగ్జాంపుల్గాను గాను ఇలాగే ప్రత్యేకతకు సంబంధించిన ఒక విషయం మాట్లాడకపోతే మాత్రం ఇంకొకసారి అన్యాయమే జరుగుతుందని చాలామంది చెప్తున్నారు. ఈ విషయంపై యాజ్ ఎ ఎనాలిస్ట్గా మీరు ఎట్లా స్పందిస్తారండి? ఇప్పుడు మన చర్చ ప్రధానమైనటువంటిది దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్ష. దానిలో భాగంగానే డిఎంకే సభ్యురాలు కణిమొళి మాట్లాడినటువంటి బడ్జెట్ మీద చేసినటువంటి ప్రసంగం. సరే, రాజకీయ పార్టీల నాయకులు వాళ్ళ ఎజెండాకు అనుగుణంగా లేదా వాళ్ళ వాంఛలకు అనుగుణంగా ఇతర అంశాలన్నింటినీ కూడా మాట్లాడతారు. వాళ్ళు ఏం మాట్లాడాలనేటువంటిది అది వాళ్ళ విచక్షణకు సంబంధించినటువంటి అంశం తప్ప నేను మాత్రం ఈ రెండు అంశాల గురించి నేను చెప్పదలుచుకున్నాను. ప్లీజ్. దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్ష అనేటువంటిది ఇది మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఇప్పటికీ సమగ్రంగా దాని గురించి పరిశోధన జరపాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది ఈ వివాదం అనేది ముందుకు తీసుకొచ్చింది. మనం గతంలో చూసాం, ప్రతి దేశానికి ఒకే భాష ఉండాలి లేకపోతే అనేటువంటిది సూత్రరీత్యా అంగీకారమే అయినప్పటికీ బహుభాషలు కలిగినటువంటి భారతదేశంలో అలాంటి ఒక జాతీయ భాషగా హిందీని బలవంతంగా రుద్దటం అనేటువంటిది అది అవాంఛనీయమైనటువంటి పరిణామం. అది గతంలో కాంగ్రెస్ హయాంలోనే ఆ విధంగా బలవంతంగా రుద్దారు. దానికి తగినటువంటి మూల్యాన్ని ఆ పార్టీ చెల్లించింది తమిళనాడులో అనేటువంటిది మనం గమనించాలి. అదేవిధంగా పౌరస్మృతి విషయంలో కానివ్వండి లేదా ఇతరత్ర అనేకమైనటువంటి అంశాలన్నింటినీ కూడా ఇన్ ప్రిన్సిపల్ ఒకే పౌరస్మృతి అనేటువంటి దానిపై ఎవరు విభేదించట్లేదు, కానీ దాన్ని బలవంతంగా రుద్దటం దగ్గరే సమస్య వస్తూ ఉంది. అందువల్ల ఇవాళ బీజేపీ కూడా ఆ బలవంతంగా రుద్దేటువంటి వైఖరిని కనుక మార్చుకోకపోయేట్లయితే దాని రాజకీయం అనుకుని దానిలో అది వేరే అంశం. మార్చుకోకపోయేట్లయితే దేశం అనేటువంటిది సమగ్రతకే ముప్పు వచ్చేటువంటి అవకాశం కూడా ఉందనేది అభిప్రాయం. ఇక రాష్ట్రాలకు సంబంధించి నిధుల కేటాయింపు విషయంలో గతంలో అన్యాయం జరిగింది, ఇప్పుడు అన్యాయం జరుగుతోంది అనేటువంటిది ఒకటైతే, రెండోది పునర్వ్యవస్థీకరణ తరువాత దక్షిణాది రాష్ట్రాలకి ప్రాతినిధ్యం పార్లమెంట్ లో ప్రాతినిధ్యం తగ్గిపోతుంది అనేటువంటి ఒక అభిప్రాయం బలంగా ఇటీవల కాలంలో పెరుగుతూ వస్తూ ఉంది. దానికి తెరదించే విధంగా ఇక్కడ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ పాలకులు కానీ అధికార వ్యవస్థ కానీ ఎవరు ఇంతవరకు ఒక అష్యూరెన్స్ లేదు, అలాంటి అన్యాయం జరగనివ్వము అనేటువంటి మాట ఇంతవరకు వచ్చినట్టు నాకు ఎక్కడ తగలేదు. అందుకని ఇది నిరంతరం మీడియాలో కావచ్చు రాజకీయ పార్టీల నాయకుల మధ్య చర్చ. ఏమిటి జరుగుతున్నటువంటి వివక్ష ఏమిటి అంటే మన పాలసీలోనే మార్పులు చేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ఎప్పుడో జనాభా ప్రాతిపదికన కేంద్రం నిధులు అనేటువంటిది ఎప్పుడో నిర్ణయించినటువంటి పాలసీ. ఆ నిర్ణయించినటువంటి సమయానికి అది సరైందే అప్పుడు. ఎందుకంటే ఉన్నంతలో ఏదో ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతి 2.4 అంటే ఎక్కడైనా 2.4 కర్ణాటకలో అయినా ఉత్తరప్రదేశ్ లో అయినా లేకపోతే మణిపూర్లో అయినా 2.4 జనాభా ప్రాతిపదిక అనేటువంటిది ఆనాడు అందరూ అంగీకరించినటువంటి ఒక శాస్త్రీయమైనటువంటి విధానం. కానీ తర్వాత ఏమైంది, కుటుంబ నియంత్రణ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించింది, రాష్ట్రాలు కూడా ప్రోత్సహించాయి. ఆ క్రమంలో జరిగినటువంటి పరిణామం చివరికి ఇప్పుడు అది ఎట్లా తయారైందంటే జనాభాను తగ్గించినందుకు జనాభా తగ్గిన కారణంగా కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు తగ్గిపోతున్నాయి. ఆ నియంత్రణ విధానాన్ని సక్రమంగా పాటించినటువంటి ప్రాంతాలకి ఎక్కువ నిధులు వస్తున్నాయి. ఎందుకు ఈ వివక్ష? మేము అభివృద్ధి కోసం జనాభాను తగ్గించినందుకు మాకు శిక్ష అని చెప్పేసేటువంటి ప్రశ్నలు ఇక్కడ లేవనెత్తితే ఇక్కడ ఉన్నటువంటి జనానికి అవును నిజమే కదా అనేటువంటి భావన సహజంగా కలుగుతాం. అందుకని ఆ పాలసీని
ఆ పాలసీని శాస్త్రీయమైనటువంటి పద్ధతుల్లో మళ్ళా తిరిగి దాన్ని సమీక్షించుకొని నిర్ణయించుకోవాల్సినటువంటి అగత్యం కనిపిస్తా ఉంది. అదేవిధంగా జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన అంటే మళ్ళా ఇదే సమస్య వస్తుంది. ఇటు నిధులు పోయి, రాజకీయ ప్రాతినిధ్యం పోయి, దక్షిణాది రాష్ట్రాలు మొత్తం భారతదేశంలో 2వ తరగతి పౌరులుగా మారిపోవాలా, ఏ మాత్రం కేంద్ర అధికారంలో లేకుండా ఉండాలా అనేటువంటి ప్రశ్నలన్నీ కూడా జెన్యూన్ గా తలెత్తుతున్నాయి. అందుకని దీని మీద విస్తృతమైనటువంటి చర్చ జరగాలి. ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా చూడాలనేది నా అభిప్రాయం. అందుకని ఇప్పుడు మన ఉదాహరణకి అమెరికాలో ఉంది సెనెట్ లో ఉన్నటువంటి పద్ధతి ఏంటి? అది చిన్న రాష్ట్రం అయినా పెద్ద రాష్ట్రం అయినా 2 సీట్ల చొప్పున కొన్ని లక్షల మంది జనాభా ఉన్నటువంటి ఒక రాష్ట్రానికి 2 సీట్లు ఉంటాయి. కొన్ని కోట్ల మంది ఉన్నటువంటి పెద్ద రాష్ట్రాలకు కూడా 2 సీట్లు ఉంటాయి. అటువంటి ప్రాతిపదిక ఏ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం జరగకుండా ఉండే విధంగా పార్లమెంట్ లోనూ చూడాలి, అదే విధంగా నిధుల కేటాయింపులోనూ జరగాలి. లేనట్లయితే ఈ అంశాన్ని తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా రాజకీయ పార్టీలు ముందుకు తీసుకురావచ్చు అనేది కూడా నా అభిప్రాయం. ఉదాహరణకి బీజేపీ ఉంది, కర్ణాటకలో ఆ పార్టీ గతంలో అధికారం వచ్చింది. మరి అప్పుడు కర్ణాటక కూడా అదే అన్యాయం జరిగింది కదా, బీజేపీ అధికారంలో ఉన్నారు. అందువల్ల ఎవరు అధికారంలో ఉన్నారనేటువంటిది కాదు ఇక్కడ సమస్య, రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం. అది కర్ణాటక కావచ్చు, తమిళనాడు, కేరళ, ఇంకోటి కావచ్చు. అందుకని శాస్త్రీయమైనటువంటి పద్ధతుల్లో నిధుల పంపిణీ జరగాలి, పార్లమెంట్ లో ప్రజాప్రాతినిధ్యం ఉండాలి అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఇక బీహార్ బడ్జెట్ గురించి, బీహార్ వెనుకబడిన మాట వాస్తవం. వెంకటరెడ్డి గారు అన్నట్టు బీహార్ ని అభివృద్ధి చేయకూడదని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు. మీ 2 ఇంజన్ల పాలనలో ఏం అభివృద్ధి చేశారనేటువంటి ప్రశ్న. మీ నితీష్ కుమార్ గారు ఎవరి మద్దతు ఉన్నా ఆయనే ముఖ్యమంత్రిగా 15 ఏళ్ళు ఉన్నారు. 2 ఇంజన్ల పాలన 11 సంవత్సరాలుగా 2 ఇంజన్ల పాలన సాగుతా ఉంది. అంతకుముందు మన వాజ్పేయి గారు పరిపాలన చేశారు. ఎందుకని అభివృద్ధి చేయలేకపోయారు? బీహార్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఈ బీమారు అనేటువంటి రాష్ట్రాలని ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు మీరు అనేటువంటి ప్రశ్న. అందువల్ల దాన్ని అభివృద్ధి చేయాల్సిందే. కానీ అట్ ది సేమ్ టైము ఇవాళ ఇప్పుడు అస్తిత్వ భావనలు అనేటువంటివి మొత్తం సమాజాన్ని ఊపివేస్తున్నటువంటి తరుణంలో మేము ఎక్కువ పన్నులు కట్టాలి, మాకు మాత్రం తక్కువ వాటా వస్తుంది, మేము ఎందుకు చేయాలి అనేటువంటి దానికి ముందుకు వస్తా ఉంది వాళ్ళ. అందుకని ఈ విధానాలన్నింటిలో కూడా శాస్త్రీయమైనటువంటి పద్ధతిని అవలంబించకపోయేట్లయితే దేశం 2 ముక్కలుగా, అంటే భౌగోళికంగా 2 దేశాలు అయిపోతుందని కాదు నా ఉద్దేశం. ఒక విభజన, భావపరమైనటువంటి ఒక విభజన, మేము వేరు అన్నట్టుగా ఇప్పటికే ఉంది. ఉత్తరాది వాళ్ళందరూ ఆర్యులు, దక్షిణాది వాళ్ళందరూ ద్రావిడులు అనేటువంటి అభిప్రాయం ఇప్పటికే ఉంది. అందువల్ల అలాంటి దానికి తావివ్వకుండా పరిష్కారం జరగాలనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. వాళ్ళు అంతే దరిద్రం ఉన్నటువంటి, ఎందుకంటే దారిద్ర్య రేఖలో కానివ్వండి, మానవాభివృద్ధి సూచికలో కానీ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇవన్నీ ఒకే రకంగా ఉన్నాయి కదా. మరి బీహార్ మీద ఎందుకు కేంద్రీకరించారంటే ఎన్నికలు జరగబోతున్నాయి.